సో ఎలక్షన్లకు ముందు అంటే మనం మన భాషలో మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ భాషలో. ఇప్పుడు వైజాగ్ ఇటు అమరావతి, నువ్వా నేనా? అవును వాస్తవం జరిగిన అవును బిగ్ ఫైట్. అవును అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో వైజాగ్ అంటారు, చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అంటారు. సో మొత్తం మీద రిజల్ట్ వచ్చింది, మళ్ళీ అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ప్రజా రాజధానిగా నిర్మాణంగా జరగబోతుంది. మరి వైజాగ్ మీద చాలా హోప్స్ పెట్టుకొని వైజాగ్లో పరిపాలన రాజధాని జరగబోతుందని చెప్పి అప్పుడు కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, సో కొత్తగా మళ్ళీ వైజాగ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు. సో ఈ ఫైట్లో వైజాగ్ ఎంతవరకు సేఫెస్ట్ ప్లేస్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఒక మెయిన్ పాయింట్? ఎస్, ఓకే. మనకి ఒక మంచి ఆంధ్రప్రదేశ్లో మంచి బ్యూటిఫుల్ నగరం ప్లేస్ వైజాగ్ అండి. దాన్ని ఎవరు కాదనలేని నిజం. ఎందుకంటే అక్కడ కల్చర్ కానీ అక్కడ వాతావరణం కానీ హైదరాబాద్లోనే ఉంటుంది సార్. అంటే అందరూ ఉంటారు అక్కడ, అంటారు ఇంచుమించు. ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని రకాలైన వ్యక్తులు, ఎన్ఆర్ఐస్ కానీ ఫారినర్స్ కానీ అదర్ స్టేట్ వాళ్ళు కానీ, ఎందుకంటే నేవల్ డాక్యార్డ్ ఉండడం, రకరకాలుగా ఇవన్నీ కూడా రావడం, అక్కడ మంచి ఆ కల్చరే వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అక్కడ పరిపాలన రాజధానిని పెట్టి దాన్ని అక్కడి నుంచే చేద్దామనే ఆలోచనతో చాలామంది దాని మీద ఊపుకెళ్ళారండి. ల్యాండ్స్ కూడా విపరీతంగా కొన్నారు. కొన్న తర్వాత ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే అది స్తబ్దుగా ఉంది. అంటే వాస్తవం చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను వైజాగ్ కూడా వెళ్ళున్నాను నేను అక్కడ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి నాకు అన్ని చోట్ల నాకు ప్లాట్లు ఉన్నాయి. అందరిలాగా నేను కూడా ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగితే నా ప్లాట్లు కూడా రేట్లు పెరుగుతాయని ఆలోచించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. వెళ్ళి చూస్తే అక్కడ పెద్దగా మార్పు ఏమి కనిపించలేదు. అప్పుడు ఉన్న రేట్లకి ఇప్పుడు ఇంకా ఏదో పెరిగిపోతుంది అనేది ఏం లేదండి. ఉన్న రేట్లు ఉన్నా కూడా హ్యాపీనే అక్కడ. ఎందుకు అక్కడ అంటే లిమిటెడ్ ల్యాండ్ ఉందండి అక్కడ. ఎందుకంటే ఈస్ట్ అంతా కూడా బంగాళాఖాతం సముద్రం, వెస్ట్ అంతా కూడా హిల్స్ అండి ఏరియా. ఇంకా పెరగాల్సింది ఇటు అనకాపల్లి వైపు, అటు విజయనగరం వైపు ల్యాండ్ అంతా ఉన్నది. అంచేత అటువైపు ఇంకా బాగా కొత్తగా ఎయిర్పోర్ట్ రావడం అంచేత ఆ ఏరియాలో కొంచెం మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంచేత ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను చెప్తాను వైజాగ్లో అంటే సిటీలో అంటే మనకు దొరకదు. ఇప్పుడు మళ్ళీ మనకి అన్ని చోట్ల కూడా సిటీలో ఎక్కడైతే ఉన్నాయో ఈ రేట్లు పెరిగి ఉన్నాయండి. ఇప్పుడు నేను మన ఇందాక మాట్లాడినప్పుడు విజయవాడ బందర్ రోడ్లో చెప్పండి, అది మనకి అది రాజధాని కాదనుకున్నప్పుడు కూడా రేట్లు ఉన్నాయి. ఇన్వెస్ట్ చేశారు అక్కడికి వచ్చి, ఈ రోజుకి జరుగుతుంది అది. అలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయండి. అలాంటి చోట్ల మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏమీ ఇబ్బంది రాదు. పడిపోవడమా లేకపోతే హైక్ అయిపోవడం అనేది జరగదన్నమాట. అలాంటి ప్లేస్ కూడా మన వైజాగ్ ఇప్పుడు కూడా వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం 10,000కి 11,000కి 10,000 లోపు కూడా మనకి ల్యాండ్ దొరుకుతుంది. కాబట్టి దాని మీద గజాల లెక్కన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నేను చెప్తున్నాను. అదే ఎకరాల లెక్కనకి వెళ్ళిన వాళ్ళు మీరు శ్రీకాకుళం వరకు వెళ్ళండి, నష్టం లేదు. విజయనగరం, శ్రీకాకుళం అక్కడ కూడా మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక్క అమరావతిని డెవలప్ చేసి వదిలేసి పరిస్థితి కాదండి. అంటే ఫస్ట్ ప్రయారిటీ వాది పోలవరం పెట్టుకున్నారు తప్ప మిగతా నెగ్లెక్ట్ చేస్తారని కాదు. అక్కడ కూడా ఏదో ఒక ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. ఏంటి మీ ఒపీనియన్ సార్ వైజాగ్ మీద? వైజాగ్ మీద మంచి సిటీ అండి, మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక పీస్ఫుల్ మంచిగా ఉంటుంది వాతావరణం కానీ అన్నీ కూడా. మంచి టూరిజం కూడా మనం డెవలప్ చేస్తున్నారు. చాలా తక్కువ క్రైమ్ ఉంటుంది అక్కడ. అవును, అంటే లాస్ట్ 5 years పెరిగిందని చెప్పారు. ఆల్మోస్ట్ వాళ్ళు మనకి ఏపీలో అంటేనే క్రైమ్ రేట్ తక్కువేనండి, మనకి అదేమీ లేదు. కానీ వైజాగ్లో కొంత భయానిక వాతావరణాలు అయితే కొంతకాలం కనపడింది అని చెప్పి దాని స్పష్టంగా రిజల్ట్ కూడా కనపడ్డాయి కదా సార్. మన పార్టీల గురించి మనకు వద్దు కానీ బేసిక్గా వైజాగ్ ప్రజలు అయితే అంతిమ తీర్పు అయితే ఇచ్చారు కదా. ఇచ్చారు. సో మాకు ఇది వద్దు, అవును, మేము ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నాము, మా వైజాగ్ చాలా ప్రశాంతంగా. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా చాలా తక్కువ అండి అక్కడ. దానికి పడిన ఓటింగ్ కూడా అంటే అంత వ్యతిరేకించారని మనం దాన్ని బట్టి అర్థం. అదే సరే పాలిటిక్స్లోకి వద్దాము, వద్దు అనుకుని దీంట్లోకి వచ్చేసాము. సో నిజమే వైజాగ్ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రకటిస్తా అన్నారు. ఎందుకు ప్రజలు అంత వ్యతిరేకించారు? మాకు వద్దు ఈ రాజధాని అక్కడ వద్దు అని చెప్పి. ఇందాక అనుకున్నా పీస్ఫుల్నెస్ పోతుందనండి ఫస్ట్ థింగ్. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడ ప్రజలు శాంతి కాముకులు ఒక రకంగా చెప్పాలంటే. ఆ బెల్ట్ అంతా ఈస్ట్ గోదావరి వరకు, ఈస్ట్ వెస్ట్ అంతా కూడా గట్టిగా మాట్లాడితేనే పక్కకి వెళ్ళిపోయి పరిస్థితి ఉంటుందండి. మా కాకినాడ కూడా పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. అంటే రిటైర్ అయిపోతే అంత ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు అనేది. అంటే అలాంటి సిటీస్ అనమాట అండి. మరి ఎప్పుడైతే రాజధాని అయిందో రకరకాల వ్యక్తులు అక్కడ పాగా వేస్తారు. ఫ్యాక్షనిజం రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, ఇవన్నీ కూడా అది కూడా ఒక కారణం అనుకుంటున్నాను నేను, నా వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తే. ఎందుకంటే మనకు రాజధాని అంటే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి, చేస్తారు. మాకు బేసిక్ రేట్లు రాలేదు అనుకుంటే అదొక కారణం అవ్వచ్చు.
ఏదేమైనా ఇంకా అంతా అంటే రకరకాల జిల్లాల నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే పెద్ద అంత ల్యాండ్స్ ఎవరికి ఉండవు, ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉన్నా అని చెప్పి చాలామంది ఆలోచించేవారు అంటారు. సో ఒకసారి మళ్ళీ హైదరాబాద్కి వస్తే ఏంటి హైదరాబాద్ మీద రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది, ఇంకా టైం పడుతుంది, ఇలాంటి ఏదేదో ఒక పెద్ద ఎత్తున దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్? ఇంత పెద్ద ఎత్తున మార్కెట్లో ఒక చర్చకి లాభ తీయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? ఏం లేదండి, ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ ఈరోజు కొత్తగా పడిపోయింది కాదు. అంటే కొన్ని సందర్భాల్లో చాలా రకాలైన డౌన్ఫాల్ కూడా అయింది. డౌన్ఫాల్ అవడం అంటే రేట్లు తగ్గిపోవడం అని కాదండి, ట్రాన్సాక్షన్స్ ఆగుతాయి, రిజిస్ట్రేషన్లు ఆగుతాయి, అంతే తప్ప హైదరాబాద్ పడిపోవడం. కానీ ఈ పర్టికులర్ ఇయర్ ఏదైతే ఎలక్షన్ ఇయర్ ఏదైతే ఉందో ప్రతి 5 yearsకి ఇది జరుగుతుంది, అందరికీ తెలుసున్న సత్యం అండి. కానీ ఇక్కడ జరిగిన ఒక ఎక్స్ట్రాడినరీ ఏంటంటే అమరావతి ఒకటి ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ మారడం ఒకటి, మారిన తర్వాత వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి, గత గవర్నమెంట్ చేసిందని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, లేదంటే అవన్నీ క్యాన్సిల్ చేస్తారా. కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని అనౌన్స్మెంట్లు అప్పుడు జరిగాయి. వేరే ముందు గవర్నమెంట్లో చాలా రకాలైన చేసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వస్తే అది పాజిటివ్ వైబ్రేషన్ కింద వెళ్ళేది. ఇన్వెస్టర్స్ కూడా తొందరగా అమరావతి వచ్చినా కూడా హైదరాబాదు ఇంత డౌన్ అవ్వేది కాదు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో వీళ్ళ పాలసీలు వేరేగా ఉంటాయండి. అన్ని హైవేస్లోనూ ఏ హైవేస్లో వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు, వీళ్ళు ఇచ్చిన స్టాండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారండి. దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రెడీగానే ఉన్నారు సార్. డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు. ఇన్వెస్ట్ చేసేవాడు 10 లక్షల, 20 లక్షల, 30 లక్షల, కోటి రూపాయల కానీ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, ఇంకా వెయిట్ అండ్ సీ. సాధారణంగా హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు కూడా అక్టోబర్ టు మే వరకు ఉంటుందండి. అంటే సీజన్ మాకు ఒక రకంగా నేను మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే జూన్ ఇదంతా కూడా అన్సీజన్ మాకు. ఎందుకంటే చిన్న ఇన్వెస్టర్స్ నేను చెప్పుకున్నాం కదా, 80% మిడిల్ క్లాస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్, కాలేజ్ ఓపెనింగ్, ఫీజులు ఇవన్నీ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. పిల్లల భవిష్యత్తు కొంచెం అమౌంట్ కూడా టైట్ అవుతుందండి. అందువల్ల కూడా రియల్ ఎస్టేట్ డల్ అవుతుంది. వర్షాలు పడతా ఉంటాయి. ఆ వర్షంలో మనం తీసుకెళ్లి సైట్ చూపించినా కూడా అక్కడ చిత్తడిగా ఉండడం, అక్కడ కరెక్ట్గా ఇది లేకపోవడం, ఇది కూడా ఒక ప్రభావం. కాబట్టి కొంత డల్ అయ్యేది మాట వాస్తవం. మొన్నటి వరకు ఎలక్షన్ ఇయర్, ఎందుకంటే మనం ఎలక్షన్ అనే కాదండి, ఎలక్షన్ ముందు కూడా డల్ అయింది మనకు మార్కెట్ హైదరాబాద్లో. 6 months ముందే, ఎలక్షన్ ముందే కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 1.5 years దగ్గరగా. పడిపోవడం అనేది స్లో అవుతుంది మార్కెట్. అది మళ్ళీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ కొంచెం రైజింగ్ అవుతుందండి. ఎందుకంటే RRR ఏదైతే ఉందో దానికి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి శంకుస్థాపన చేయడం, మళ్ళీ ఒక మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. RRR చుట్టూ ఎలా ఉన్నాయి సార్ ల్యాండ్ రేట్లు? ఇప్పుడండి అంటే ఇప్పుడు అంతా ఒక 60-70 kilometer పరిధిలో ఉందా? 55-60 kilometers. ఎలా ఉన్నాయి సార్ రేట్లో చుట్టూ? అక్కడ కూడా మీకు 1 crore అబౌవ్ ఉందండి. 1 crore అబౌవ్ ఉంది. మీరు చెప్పారు కదా 3 clusterలుగా ఆయన డివైడ్ చేయడం, RRR వరకు HMD పరిధిని కూడా పొడిగిస్తానండం, టౌన్షిప్లు డెవలప్ చేయడం, ఇవన్నీ 2024లోనే రేట్లు ఈ విధంగా ఉంటాయి. భవిష్యత్తు ఏంటి సార్ భూమి రేట్లు? ఒక ఆలోచన వచ్చింది. అంటే మీరు మనం అన్నట్టు మన తాతలు ఎకరాలు ఇస్తే తర్వాత నాన్నలు హాఫ్ ఎకరాలు వేస్తే తర్వాత మనం గజాల్లో ఏంటి కారణం? జనాభా పెరుగుదలేనండి. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నానండి, హైదరాబాద్కి వచ్చే వ్యక్తులు ఈ రోజుకే ఉన్నారు. అర్థమైందండి. బయట నుంచి అంటే డిస్ట్రిక్ట్ నుంచి కానీ అదర్ స్టేట్ నుంచి కానీ, ఒక ఏపీనే కాదు, ఏపీని బేరేజ్ చేసుకుని హైదరాబాద్ పడిపోయిందో లేకపోతే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రకరకాల వ్యక్తులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ప్రతిరోజు నాకు తెలిసినందుకు 500 మంది కొత్త వ్యక్తులు ఇక్కడ జాయిన్ అవుతున్నారు. బ్రతకడం కోసం వస్తున్నారు. నిరుద్యోగులు అవనివ్వండి, లేదా చిరుద్యోగులు అవనివ్వండి. హైదరాబాద్ వెళ్తే ఏదో ఒక వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే పెడతానే ఉందండి. మహాతల్లి అండి హైదరాబాద్. నిజంగా చెప్తున్నాం కదా. ఎందుకంటే 5,000 రూపాయలు సంపాదించుకున్న కూడా ఇక్కడ బతకొచ్చు. ఎందుకంటే అది ఇక్కడ ఉన్నది కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా రావడానికి అవకాశం ఉంది. మరి పడిపోవడం అనేది లేకపోతే ఇంకోటి స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం, అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మేము 40 ప్లాట్లు 50 ప్లాట్లు మంత్లీ అమ్మేవాళ్ళం. ఈరోజు 10 ప్లాట్లు అమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లోంచి మళ్ళీ రైజ్ అవుతుందని ఆశతో అయితే మేము అంతా ఉన్నాం. డెఫినెట్గా అక్టోబర్ నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈలోగా మనకు ఒక 3 months ఉంది కాబట్టి అమరావతిలో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ బిజినెస్ చేద్దామని వెళ్ళారు. చాలా కంపెనీలు, నా కొలీగ్స్ కానీ ఇంకొకటి కానీ పెద్ద కంపెనీ వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రేట్స్, ల్యాండ్ రేట్స్ ఎక్కువ రేట్లలో మనం ఎందుకు, దాని బదులు మనం రీజనల్ రింగ్ రోడ్ వైపు వెళ్దాం, ₹1,00,00,000 కొనుక్కుందాం. అక్కడ వ్యాపారం అదే కదా, వ్యాపారం చేసుకుందాం అంతే. ఎక్కడైతే ఉంది వ్యాపారం చేసేది?
అంతే కదా, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందుబాటు ధరల్లో మన కస్టమర్లకు ఇవ్వాలి. మీరు అనేది ఇంకా భవిష్యత్తులో రేట్లు కొంచెం దిగొచ్చే అవకాశం ఉందంటారు. 80% రేట్లు అయితే దిగుతాయి రేట్లు అనేది దిగటం అనేది ఉండదు. కాకపోతే వేరే వాళ్ళు కొంటారు. అంతే జరుగుతూనే ఉంటాయండి. ప్లానింగ్ ఉన్నాడు. ఎప్పుడైనా కొంటానే ఉంటాడండి. ఇన్కమ్ సోర్స్ పెరిగింది, జనాలకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కంపెనీలు కూడా ఇంకా వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకంటే యూనివర్సల్ సిటీ అయిపోయింది. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ సిటీగా కాబోతుంది హైదరాబాద్.